ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఋగ్వేద అధ్యాపకులు, హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మంగళం మహాత్మ, నమస్కారం. కల్కి అవతారం అసలు ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటుంది? ఎందుకంటే మాలాంటి వాళ్ళైతే సినిమా చూసి కల్కి అంటే ఇలా ఉంటారా, ఇలా ఉండబోతున్నారా, ఈ నక్షత్రంలో పుడతారు, వీటి గురించి కొన్ని సినిమా ద్వారా మాకైతే అర్థమయ్యాయండి. కానీ అసలు నిజంగా కల్కి అవతారం ఎలా ఉండబోతోంది? కల్కి అవతారం అనేదండి మహావిష్ణువు యొక్క దశావతారాల్లో చివరిది. ఈ కల్కి అవతారం కలియుగాంతంలో వస్తుందండి. కలియుగం చివరిలో వస్తుంది. మీకు ఇక్కడ ఇంకొక రహస్యం చెప్తాను. కలియుగం ఇంకా ఎంతకాలం ఉంది? ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఎంతకాలం ఉంది కలియుగం? అటండి 4,32,000 సంవత్సరాలు. అందులో ఇప్పటిదాకా జరిగినటువంటిది 5,124 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు జరుగుతూ ఉన్నది 5,125వ సంవత్సరం. అంటే మీకు ఎంత ఉంది? దాదాపుగా 4,27,000 సంవత్సరాలు ఉంది. ఇంకా అందులో ఒక 5,000 తీసేస్తే అవునా, మనం ఎన్నిసార్లు పుడతామో, ఎలా పుడతామో, అన్ని వేల జన్మలు, లక్ష జన్మల తర్వాత కలియుగాంతంలో వస్తుందండి. ఏ అవతారమైనా గొప్ప గొప్ప అవతారాలు కొన్ని యుగాంతంలో ఉంటాయి, కలియుగాంతంలో వస్తాయండి. ఆయన ఎందుకు వస్తాట? కలియుగంలో వేద ధర్మం, అలాగే ధర్మం ఇదంతా కూడా నశించిపోయి చిట్ట చివరిలో పూర్తిగా భూమి అంతా కూడా వేద వ్యతిరేకులు, అలాగే మిలేచ్చులు, హింసా ప్రవృత్తి కలవారు, ఇంకా చాలా దారుణమైనటువంటి ప్రజలు తయారైపోతారు. అప్పుడు అలాగే రాజులు అంటే పాలించే వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా క్రూరులు తయారైపోతారు. ప్రతి మనిషి స్వార్థమే. తల్లికి తల్లి స్వార్థము, తండ్రికి తండ్రి స్వార్థం. నేటికి కూడా కలియుగంలో మనం ఇంకా మొదటి పాదంలోనే ఉన్నామంటే కలియుగంలో కృతయుగ అంశలో ఉన్నాం మనం. అంటే మీకు మళ్ళీ ప్రతి యుగంలోనూ కూడా 4 పాదాలు. ఇప్పుడు ప్రథమ పాదే అన్నాం అనుకోండి, ఇప్పుడు మొదటి పాదంలో ఉన్నాం. అంటే ఫస్ట్ దాన్ని ఏమంటారు, ఫస్ట్ క్వార్టర్ లో ఉన్నాం. ఫస్ట్ క్వార్టర్ లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు దాదాపుగా కృతయుగంలో ఉన్నటువంటి ధర్మాలు మనకు కొన్ని కనిపిస్తాయి. ఏం కనిపిస్తున్నాయండి అంటే, కన్న తల్లి కన్న బిడ్డల్ని బిడ్డలుగా చూస్తుంది, బిడ్డల గురించి ప్రాణం ఇస్తుంది, బిడ్డలే జీవితంగా తల్లి జీవిస్తుంది. ఇది గొప్ప లక్షణమే కదండి. ఇది ఇప్పుడు ఉంది, ఇంకా మీకు చివరిలో ఉండదు. అలాగే తండ్రి తన భార్యని, తన బిడ్డల్ని ఆయన సంరక్షించుకుంటున్నాడు. ఇది గొప్ప లక్షణమే. నేటికి కూడా సత్యం మాట్లాడే వారికి గౌరవం ఉంది. ఆయన నిజమే మాట్లాడతాడురా అంటారు. మాట తప్పడు, మడం తిప్పడు లాంటివన్నీ మనం వింటాం. వీటన్నిటికీ గౌరవం ఉంది నేడు. ఇలాగా కొన్ని ఎథిక్స్, నైతిక విలువలు ఉన్నాయి చూసారా. దానం చేస్తే జనం స్వాగతిస్తారు, వేద సాధనల్ని చేరదీస్తారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంచి మంచి లక్షణాలు ప్రస్తుతం ఈ కాలంలో ఉన్నాయి. మొదటి 1,08,000 సంవత్సరాలు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నామో ఇంచుమించుగా 1,08,000 సంవత్సరాలు, 1,00,000 ఏళ్ళు వేసుకోండి పోనీ, 1,08,000 సంవత్సరాలు. చివరిలో వచ్చేసరికి ఇంకా చివరి 8,000 సంవత్సరాల్లో మార్పులు వచ్చి రెండో పాదం యొక్క లక్షణాలు ప్రారంభమైపోతాయి. ఆ విధంగా ఇప్పుడు మనం మొదటి పాదంలో ఉన్నాము, బాగానే ఉంటుంది. కలియుగం రాను రాను ఏమవుతుందంటేనండి, ఇప్పుడు మీ ఇంట్లో మీరు వంట చేసినప్పుడు మెంతులు వేయించారనుకోండి మంచి వాసన వస్తుంది, మిరియాలు వేయించారనుకోండి మంచి వాసన వస్తుంది, వాము వేయించారనుకోండి మంచి వాసన, ఆహా వాసన, గంధం తీస్తే మంచి సువాసన వస్తుంది. కలియుగం చివరిలో గొప్ప లక్షణం ఒకటి చెబుతున్నారు, సుగంధ ద్రవ్యాలలో వాసన పోతుంది. అసలు వాసన ఉండవు. మీరు ఆహా వాము ఓహో మెంతులు అనుకోవడానికి లేదు. సుగంధ ద్రవ్యాల్లో వాసన పోతుంది. అలాగే బంధాల్లో కూడా వాసన పోతుంది. తల్లికి బిడ్డల మీద ఏమీ ప్రేమ ఉండదు, బిడ్డలకు తల్లిదండ్రుల మీద ఏమీ ప్రేమ ఉండదు. ధర్మం ఒక పాదం కూడా ఉండదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గంగా నది, గంగే భూమిని విడిచి వెళ్ళిపోతుంది. ఇంకా నా వల్ల కాదురా నాయన ఈ పాపాలని భరించడం అని చెప్పేసి గంగ భూమిని విడిచి వెళ్ళిపోతుంది. భగవంతుడు మహావిష్ణువు భూమి మీద కొంతకాలం ఉంటాడు కలియుగంలో కూడా. కొంతకాలం తర్వాత విష్ణువు భూమిని వదిలి వెళ్ళిపోతాడు. ఆయన కూడా చేతులు ఎత్తేస్తాడు. ఇంకా మరి ఇంకా ఎవరు కాపాడతారు? మొత్తం ఒక రాక్షసమయమైపోయి భూమి అంతా కూడాను అధర్మం, అరాచకం ప్రబలిపోయి
దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, భయం వేస్తుంది అసలు. తోటి మనిషి మాంసం ఆ, వీడు తినే పరిస్థితి ఉన్నప్పుడు, ఉదాహరణకి నలుగురు ఆకలిగా ఉన్న వాళ్ళు ఒక చోట కూర్చున్నారు అనుకోండి, ఉమ్, ఒక బన్ను మొక్క ఉంటుంది అక్కడ. ఉమ్, మీకు ఇతర యుగాల్లో ధర్మం 4 పాదాల ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే నువ్వు తినరా అంటే నువ్వు తినరా అని చెప్పి కొట్టుకుంటారు. ఉమ్, కలియుగం చివరిలో నేను తింటానంటే నేను తింటాను అని చెప్పి కొట్టుకుంటారు. ఉమ్, మిగిలిన ముగ్గురిని చంపైనా సరే నేను తినాల్సిందే అనేది కలియుగం చివరిలో ఉంటుంది. ఉమ్, అలాంటి పరిస్థితుల్లో ఉమ్, వేద మార్గం పూర్తిగా పోయి ఉమ్, అబద్ధాలు, అరాచకం, అన్యాయం, ఉమ్, హత్యలు, హింస ఇదంతా కూడా పూర్తిగా ప్రేరేపించబడి ఉమ్, నీళ్ళల్లో కూడా శక్తి ఉండదు. ఇప్పుడు కాస్త కూస్తో నీళ్ళల్లో పవర్ ఉంది. ఉమ్, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే వాటర్లో కొన్ని విటమిన్స్ వాళ్ళు చెబుతారు. అవునండి. ఉమ్, కానీ అది పోతుంది, చివరిలో ఉండదు. ఇలా ఉండబోతాను. ఆహారంలో సత్తువు పోతుంది. ఉమ్, ఇప్పటికే మనకి చాలా వరకు తగ్గిపోతుంది అంటూ ఉన్నారు. అవును. కానీ కాస్తో కూస్తో ఆహారంలో బలం ఉంది. ఉమ్, నేటి రోజుల్లో పరిశుద్ధమైనటువంటి ఆహారం ఆర్గానిక్ లోనైనా ఉంది కదా పోనీ. అవును. కానీ అసలు ఆహారంలో బలం ఉండదు, ఉమ్, మనుషుల్లో కళ ఉండదు, ఉమ్, దీపంలో వెలుగు ఉండదు. ఉమ్, సూర్యుడు కూడా మెల్లగా వెలుగు కొంచెం తగ్గించడము లేదా భారీగా వెలిగిపోవడం, ఉమ్, మొత్తం ఆయనే బూడిద చేసేస్తాడా అన్నట్లుగా ఉమ్, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. ఉమ్, సరే, కలియుగం చివరికి వచ్చేస్తుంది, ఇంకా భయపెట్టేస్తే అదే. అప్పుడు ఉమ్, జనాన్ని ఉద్ధరించడం కోసం ఉమ్, మహావిష్ణువు కల్కి అనే రూపంలో అవతరిస్తాడు. ఆ, ఎలా ఉంటారు ఎక్కడ ఆయన? అవతరిస్తాడు అని అంటే ఉమ్, శంబల గ్రామంలో అవతరిస్తాడు అని భాగవతం కూడా చెబుతోంది. ఉమ్, ఆయనటండి ఉమ్, ఒక పండిత కుటుంబంలో జన్మిస్తాడు. ఉమ్, జన్మించిన తర్వాత ఆయన అస్త్రశస్త్ర విద్యలంతా కూడా ఆయన అభ్యసిస్తాడు. ఉమ్, నిజంగా మనం చెప్పాలి అని అంటే మనం రాముడు, కృష్ణుడు ఏ విధంగా అయితే అస్త్రశస్త్రాలు ఉన్నాయో అదే విధంగా ఉంటాయి అని మనం చెప్పలేం. ఉమ్, అలా ఉండవు అని కూడా చెప్పలేము. ఉమ్, ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలు ఉమ్, ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా తీస్తూ ఉన్నాయి. అవును, చూస్తున్నాను. కల్కిలా ఉండొచ్చు, ఉమ్, చెప్పలేము. కల్కి అవతరించి ఆయన ఏం టెక్నాలజీ తెస్తాడు ఎవరికి తెలుసు. నిజమే, అప్పటికి ఎలా ఉంటుందా అని. కావున యుగ పురుషులు ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారు, వాళ్ళు ఏం ట్రెండ్ ఫాలో అవ్వరు. కానీ విగ్రహాల రూపంలో చూసినప్పుడు దశావతారాల్లో చివరి ఉమ్. కల్కి రూపం ఏంటంటే గుర్రం పైన ఒక రాజులా ఉండి పెద్ద కత్తి పట్టుకొని కత్తి అది ఉంటారు అని. ఉంటాడు అని ఆ, కొంచెం వర్ణన మనకి అలాగే అవును. కనిపిస్తోంది. ఉమ్, చెప్పలేం కదండి. ఇప్పుడు ఉదాహరణకి ఆ మనం కూడా సినిమాల్లో ఉమ్, ఫైటింగ్ సీన్స్ చూసినప్పుడు ఎలా ఆ. ఉంటుందంటే హీరో చేతిలోనో విలన్ చేతిలోనో గన్ ఉంటుంది. ఉమ్, గన్నులో కొన్ని బుల్లెట్లు ఉంటాయి. బుల్లెట్లు అయిపోయాక గన్నుతో పని లేదు. అంటే చేస్తారు కదా. బుల్లెట్లు అయిపోతే మీకు ఇంకా గన్ను మనకి పని చేయదు. ఉమ్, బుల్లెట్లు వెంటనే రీలోడ్ చేయాలి లేదా పక్కన పడేయాలి. ఉమ్, అప్పుడు ఏది పనికొస్తుంది? కత్తే పనికొస్తుంది. ఉమ్, మీ కత్తికి అనంతం, ఉమ్, మీరు కోసే కొద్దీ తెగుతూ ఉంటుంది కత్తి. ఉమ్, మళ్ళీ అది కొంచెం మళ్ళీ మొద్దు బారినప్పుడు అది మళ్ళీ సాన పెట్టాలనుకోండి. ఉమ్. ఆ విధంగా కొన్ని మన ఇలా ఉంటుంది ఆయుధాలు ఆయన ఆ రూపం. విధంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు పండితుల కుటుంబంలో జన్మిస్తారని చెప్పారు. ఈ నక్షత్రము, తిథి ఇవి కూడా ముందే నిర్ణయింపబడి ఉన్నాయండి. అవి కూడా కొన్ని ఉన్నాయి, కానీ అంటే అవి మనకి ప్రస్తుతానికి అప్రస్తుతం. అది ఎందుకంటే ఉమ్. కలియుగం చివరిలో ఆశ్చర్యకరంగా రండి, ఉమ్, మీరు పంచాంగాలు చూస్తే కల్కి జయంతి అని రాస్తారు. ఉమ్, అంటే కల్కి ఎప్పుడు పుడతాడు అనేది కూడా మనం ప్రతి సంవత్సరం పంచాంగంలో రాసుకుంటూ ఉంటాం. రాసుకుంటాం. ఉమ్, కల్కి జయంతి అని ఏ ఉమ్. పంచాంగం చూసినా మనకు అర్థం. ఉమ్, ఆ విధంగా కల్కి వస్తాడు. ఉమ్, వచ్చి బలవంతులైనటువంటి ధర్మ వ్యతిరేక రాజుల్ని, ధర్మ వ్యతిరేకులందరినీ ఆయన ఉమ్, సంహరించి ఉమ్. ధర్మాత్ముల్ని కాపాడుతాడు. అప్పుడు ఉమ్, ఎంతో కొంత ధర్మాత్ములు ఎప్పుడు ఉంటారు. ఉమ్, కావున మొత్తం అందరూ చచ్చిపోతారు, ఉమ్. మొత్తం నాశనం అయిపోతుంది అని అనేది ఇప్పుడు లేదు. జరిగేది కాదండి. ఆ తర్వాత మళ్ళీ యుగం ప్రారంభం అవుతుంది. అలా ఎలా ఉంటుందండి. ఉంటుందంటే ఈ కలియుగాంతం తర్వాత కృతయుగ ప్రారంభం అనేది ఉమ్, కొంచెం మామూలుగానే ఉంటుంది. ధర్మ మరి సంస్థాపనార్థం. కల్పాంతర ప్రళయాలు, ఉమ్. మన్వంతరం చివరిలో వచ్చే ప్రళయాలు వేరు. ఉమ్. అప్పుడు సంపూర్ణంగా నాశనం అవుతుంది, సమూలంగా కానీ నాశనం కొన్ని అవుతుంది. చూస్తూ ఉంటాం కదండి, ఇంకా కొద్ది రోజుల్లో యుగాంతం ఉంది అని చెప్పి 2012లో అలా ఒక చిత్రం వచ్చింది. ద్వారా అందరం భయపడ్డాం. ఈ మళ్ళీ ఇప్పుడు యుగాంతం త్వరలో. అనేటటువంటి కథలు, భ్రమలు ఉమ్, హిందువులు ఎప్పుడూ కూడా చెప్పలేదండి. ఉమ్, ఈ గాసిప్స్, రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఉమ్, క్రైస్తవులు ప్రచారం చేసినవి. ఉమ్, మొట్టమొదటి యుగాంత ప్రచారం ఎప్పుడు జరిగిందో తెలుసునండి, ఉమ్. 10వ శతాబ్దంలో జరిగింది. ఆ, ఎక్కడ జరిగిందంటే ఐరోపాలో జరిగింది, ఇక్కడ జరగలే. ఉమ్, అసలు యుగాంతం అనే బూటకపు కథలు ప్రారంభమైంది ఐరోపాలో, ఉమ్, యూరప్ లో. ఉమ్. మొట్టమొదటి యుగాంతం ఇదిగో రేపే యుగాంతం లేదా ఆ. ఫలానా రోజు యుగాంతం అని ఐరోపాలోనే మొదలైంది. అక్కడ ఉమ్, ఆ తర్వాత 2012 వరకు ఉమ్,
రోమర్లు బయలుదేరింది అక్కడే. నాకు ఆశ్చర్యకరం అలాగే బాధాకరం ఏంటంటేనండి, మనం ఇందాక చెప్పుకున్నాం కదండి కలియుగం ఇంకా ఎంతకాలం ఉంది అని. రోజు సంధ్యావందనం చేసేటటువంటి వాళ్ళు కలియుగే ప్రథమ పాదే అని చెబుతారు. కావున కలియుగం ఇంకా ఎంతకాలం ఉందో వాళ్ళకి తెలిసి ఉంటుంది. వీళ్ళు వెళ్ళి టీవీ డిబేట్లలో యుగాంతం డిబేట్లలో పాల్గొనడం ఏంటి చెప్పండి? అదే కదా, యుగాంతం లేదయ్యా అసలు ఇంకా 4 లక్షల ఏళ్ళు అని చెప్పడం మానేసి ఈ ఇంగ్లీష్ వాళ్ళతో వీళ్ళు కలిసి మాట్లాడడం. ఇప్పుడు మాయన్ క్యాలెండర్, మెక్సికోలో ఉన్నటువంటి మాయన్ క్యాలెండర్ 2012తో పూర్తయిపోయిందట. దాంతో ఇంకా ఇదిగో యుగాంతం ప్రచారం చేసుకున్నారు. మెక్సికోలో ప్రారంభమైంది. 18వ శతాబ్దం వరకు యూరప్ ఖండంలో ఇలాంటి యుగాంత ప్రచారాలు జరుగుతూనే వచ్చాయి. ఒక దశలో అటండి ఒక రోజు ఏదో ఫిక్స్ చేశారండి, డేట్ గుర్తులేదు కానీ ఆ రోజుకి ఇంకా మొత్తం అయిపోయిందంటే మొత్తం యూరప్ లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఆస్తులు అమ్మేసుకుని పెట్టే బేడా సర్దుకుని వాటికన్ సిటీ చేరిపోయారట. ఇక రేపే యుగాంతము, రేపు ఉదయం ఇంకా తెల్లారదు అని ఆ వాటికన్ సిటీ చర్చిలో కూర్చుని లక్షల తండోపతండాలుగా జనం అక్కడ కూర్చుని ఏడుపులు పడబబ్బలు భజనలు చేసుకుంటున్నారు. ఆస్తులన్నీ మొత్తం రాసి ఇచ్చేసారు, వచ్చేసారు. తెల్లారితేనండి మామూలుగానే సూర్యోదయం అయింది, మామూలుగానే రోజు ప్రారంభమైంది. ఏ యుగాంతము లేదు అని తెలుసుకోవడానికి వాళ్ళకు కొన్ని రోజులు పట్టింది. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడ్డారు, కొనుక్కున్న వాళ్ళు బాగుపడ్డారు. ఈ విధంగా యుగాంతం అనేటటువంటి ప్రచారం భారతదేశం ఆ విధంగా కలియుగాంతంలో వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన ధర్మస్థాపన అంటే భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అంతా ఏమీ నశించదు, కేవలం అధర్మ పరులు మాత్రమే నాశనం అవుతారు. ఉన్నవన్నీ దాదాపుగా అలాగే ఉంటాయి పెద్దగా. కానీ రివల్యూషనరీ చేంజెస్ వస్తాయి. ఏ విధంగా అయితే మన రాజుల చేతి నుండి అధికారాలు మొఘలుల చేతికి వెళ్ళడం, ఆ తర్వాత ఆంగ్లేయుల చేతికి వెళ్ళడం, ఆ తర్వాత స్వాతంత్రం రావడం, ఇవన్నీ కూడా రివల్యూషనరీ చేంజెస్. ఈ విధంగా రివల్యూషనరీ చేంజెస్ మాత్రమే వస్తాయి. సూర్యచంద్రులు అలాగే ఉంటారు, నదులు అలాగే ఉంటాయి, చెట్లు చేమలు అలాగే. కానీ కల్పాంతంలో మీకు అలా ఉండదు. సూర్యచంద్రులు కూడా మాయమవుతారు, నశిస్తారు. అది కల్పాంతంలో ఇంకా ఎంతకాలం, కొన్ని కోట్ల సంవత్సరాలు. మనం కోట్లు అనే మాట మాట్లాడితే ఇదేదో బోటపు కథలు అనుకుంటారు చాలా మంది, తెలియక అజ్ఞానంతో అనుకుంటారు. అందువల్ల కలియుగం ఎలా అంతం అవబోతోంది అని మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నానండి. అర్థమైంది గురువు గారు. తెలుసుకున్నాక కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇలాంటి టాపిక్స్. ఏంటంటే సినిమాలు వచ్చిన తర్వాత ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కొన్ని తెలియాలి, నిజం ఏంటంటే వాస్తవం ఏమిటి, కల్పితం ఏమిటి అనేది కూడా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్కారం.